ఫ్రెండ్స్, ఎందుకు మీతో ఈరోజు కామెడీ పంచుకోవాలనిపిస్తుందండి. మా అబ్బాయి గుడ్డు అడిగాడండి, కోడిగుడ్డు. నాకు సర్రం వేసుకొచ్చింది. యాదవ్వా అని గుడ్డు మాట ఇస్తా ఆసుకెళ్ళండి. కోడిగుడ్డు అడిగాడు, తక్కువ ఓడిపోతుంది. కర్రదేశం అంటారు. గుడ్డు అడుగుతున్నావు, వాళ్ళు రాలిపోతున్నావు. దేనికి వచ్చావు? చదువుకోవడానికి వచ్చావు? దేనికి వచ్చావు? కోడిగుడ్డు అడుగుతాడు. యాదవ్వా అని. గుడ్డు తింటే నీకు చదువు వస్తుంది? అసలు పచ్చ ఎక్కిపోయి ఉన్నా. గుడ్లు తిన్నాం అనుకో, గుడ్లు తింటే తిన్న పోతులు తిరుగుతా రాసుకొచ్చదా రోజు రాసుకుంటాం. ఎందుకు వస్తారా మీరా? అంత కోపం వచ్చేసింది నాకు గుడ్డు అడిగేసరికి. గుడ్డు పేరు ఎత్తితే చాలా భయం అనిపిస్తుందండి. ఆ పక్కింటి పిల్లలకు కూడా చెప్పాను, గుడ్డు చదువు ఎక్కడ వస్తుంది? గుడ్డు తింటే చదువు రాదు. గుడ్డు తినకూడదు, అసలు గుడ్డు పెట్టకూడదు. డాక్టర్లు ఏమో పక్కన న్యూట్రిషన్ ఉంటుంది, దాంట్లో పౌష్టికాహారం ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, B12 ఉంటుంది, B6 ఉంటుంది, ఐరన్ ఉంటుంది, జుట్టుకు మంచిది, పిల్లలకి మంచిది అని చెప్తాడు. అన్నీ చెప్పి అన్ని తప్పండి, కరెక్ట్ కాదు. ఎన్ని కరెక్ట్ అనుకోకూడదు మనం. అసలు గుడ్డు అడుగుతారండి ఎవరన్నా? గుడ్లు అంటారు. గుడ్లు అడుగు గుడ్డ. పచ్చిగడ్డి పెడితే బాగా వస్తుంది చదువు. పచ్చిగడ్డే పెట్టాలి పిల్లలందరికీ. చెప్తాను, మా స్కూల్ చెప్తాను, పచ్చగడ్డి పెట్టండిరా పిల్లలకి. ఎవరా? గుడ్డ అంటే గుడ్డ. ఒక్కొక్కసారి నోరెత్తామంటే గుడ్డ అడుగు గుడ్డ. అంత కోపం వచ్చేసిందండి గుడ్డ అడిగేసరికి. అబ్బాయి క్రాప్ చేయించాలంటే నరకం అండి బాబు. క్రాప్ చేయించుకోండి. ఈ కుక్కలు ఉంటాయి చూసారు, ఆ కుక్కలకి ఇలా పెరుగుతా కళ్ళు మూసుకుపోయి ఉంటాయి, ఇలా 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 జుట్టు బాగా పెరిగిపోయి ఉంటుంది. అప్పుడు చేయించాలంటే నరకం. క్రాప్ చేయించాలంటే మొత్తానికి బతిమలాడి నయ్యానో భయానో ఒప్పించి సినిమాకి తీసుకెళ్తారు లేరా. ఒక యానిమల్ మూవీ కంటే ఒప్పుకున్నాడు. నేను లేకపోతే సినిమాకి తీసుకెళ్లే ప్రసక్తి లేదు అని చెప్పాను. మొత్తానికి ఎలాగైతే సండే క్రాప్కి తీసుకెళ్ళానండి. వీడు సెలవునతానికి చెప్పాను, బాబు కుదురుగా కూర్చోడు, జాగ్రత్త క్రాప్ చేసేటప్పుడు వాడు కదిలే టైంలో నువ్వేదో చేయబోసేస్తా, జాగ్రత్త అని చెప్పాను. సరే సార్, నాకు ఆ బాధలన్నీ నాకు ఎందుకండి, మీరు కుర్చీలో కూర్చుని మీ ఒళ్ళో కూర్చోబెట్టుకోండి అని చెప్పాడు. సరే కదా, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను ఫ్రెండ్స్. క్రాప్ అయిపోయిందండి అద్భుతంగా. ఎవరికైంది? నాకు. ఇది ఆ క్రాప్ చూడండి, చూస్తారా? డెప్ క్రాప్ అండి, మామూలు క్రాప్. ఎప్పుడు చేయించాను, మనకున్నది అంతుంది మాత్రం. కొబ్బరికాయ తాయి మా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ ఆ క్రాప్ చూసి నవ్వండి. థాయిలాండ్ కొబ్బరికాయ ఉంటుందండి చూసారా, చుట్టూరు చెక్కేసి అలా పెట్టి ఉంచుతారు. సీసాల్లోని దేనిలో అలా ఉండొచ్చు. వెనక్కి తిప్పి చూస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్, నాకేమీ ఇష్టమై చేయించుకోలేదు. మా అబ్బాయికి జరగాల్సిన క్షవరం మొత్తం నాకు జరిగిపోయిందండి. ఏడవాలని నవ్వాలి అర్థం కాదు ఫ్రెండ్స్. ఇది పెరిగేసరికి ఒక 4-5 నెలలు పడుతుంది మనకి. అప్పటి వరకు ఈ టెప్ప క్రాప్తో వీడియోలు చేయాల్సింది. అదే అండి సంగతి. పిల్లలను మాత్రం కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం అండి ఈ రోజుల్లో. నాకు అర్థం కాదు ఫ్రెండ్స్. ఇంకొకటి అండి, ఇప్పుడు చైనా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరివి ఇలా కళ్ళు మూసుకుపోయి ఉంటాయి. ఆల్మోస్ట్ అది చూడండి, ఈ కళ్ళు ఇలా ఉంటాయి మూసుకుపోయి. అందరు ఆడ మగ వాళ్ళు ఎలా గుర్తుపడతారు వాళ్ళని? నువ్వు మా అన్నయ్యవేనా, నువ్వు మా తమ్ముడివేనా, నువ్వు మా నాన్నవేనా? మనమైతే వెంటనే గుర్తుపెడతాం. రాము మా తమ్ముడు, రాము మా తమ్ముడు గోపి, మా అన్నయ్య సుబ్బారావు, వెంకట్రావు ఇలాగా. మనమైతే వెంటనే గుర్తుపెడతాం. మా తమ్ముడు సుబ్బారావు, మా అన్నయ్య వెంకట్రావు, మా నాన్నగారు రామారావు గారు, ఇలా గుర్తుపెట్టేస్తాం వెంటనే. వాళ్ళు మరి ఎలా గుర్తుపడతారు? కళ్ళు ఇలా మూసుకుని ఉంటాయి కదా, ఇంకేమంట చింగ్ ప్యాంగ్ 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 చింగ్ పాంగ్ ప్యాంగ్ ప్యాంగ్ అనుకుంటూ ఉంటారు కదా. వాళ్ళు ఎలా గుర్తుపడతారు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఫ్రెండ్స్. అందరూ ఒకేలా ఉంటారు చూడండి. మనం మర్చిపోతాం, ఒకడొకడేమో అనుకుంటాం. అందరూ ఒకేలా ఉంటారు. జనాభా మొత్తం మూసిపోయేలాగా, కళ్ళు మూసుకుపోయి. అది ఎప్పటికీ అర్థం కాదండి. మీకేమన్నా అర్థమైతే నాకు. వాళ్ళు ఎలా గుర్తుపడతారు ఇప్పటికీ అర్థం కాదు. బుర్ర బదలై పద్ధతి ఆలోచిస్తూ ఉంటే ఎలా గుర్తుపెట్టుకుంటారు బాబు వీళ్ళు? ఎలా రికగ్నైజ్ చేస్తారు వీళ్ళని? సో ఫ్రెండ్, సరదాగా చేశానండి, ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడండి మా తాతయ్య కథలు చెప్తూ ఉండేవాడు మాకు, బాగా మంచి మంచి కథలు చెప్పినప్పుడు మేము కట్టాలి, అనాలి కథలు చెప్తే. మా తాతయ్య ఒకసారి ఒక కథ చెప్పాడండి. ఏం కథ అది? ఒక ఆసుపత్రి 3 బెడ్లు. ఆసుపత్రి, ఒక కాంపౌండరు, ఒక డాక్టర్, ఒక నర్సు, 3 బెడ్లు అని చెప్పాడండి. మేము కట్టలేదు, అంటలేదు.
మా తాతయ్య అడిగాడు మమ్మల్ని, ఎరా మీకు ఈ కథ నచ్చలేదా అని. మొన్న 2 బెట్ల కథ చెప్పనా అని అడిగాడు. ఓ చెప్పన్నామండి. అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్ మీకు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెడీ అండ్ హ్యూమర్, ఏదో సోది చెప్పుకునే బదులు హ్యూమర్గా సాదాగా నవ్వుకుంటే కాసేపు నవ్వు 4 విధాల భోగం, నవ్వకపోతే ఒక రోగం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. హ్యాపీగా ఉందాం.